హాయ్ స్టూడెంట్, కెమికల్ కైనెటిక్స్లో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. ఇది నిన్న క్వశ్చన్కి ఇక్కడ ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఒకసారి చూద్దాం. ఓరియంటేషన్ అనేది ప్రాపర్ ఓరియంటేషన్, ఇంప్రాపర్ ఓరియంటేషన్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ రాస్తున్నాను. ఓకే, CHHBr దీన్ని మెథైల్ బ్రోమైడ్ అంటారు. దీన్ని బేస్తో రియాక్షన్ జరిపించినప్పుడు బేస్లో OH మైనస్ ఉంటుంది కదా, ఇది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగినప్పుడు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ప్రాపర్ ఓరియంటేషన్, ఇంకోటి ఇంప్రాపర్ ఓరియంటేషన్. ప్రాపర్ ఓరియంటేషన్ అంటే ఇంప్రాపర్ ఓరియంటేషన్ చూద్దాము. ఇప్పుడు ఈ OH అనేది డైరెక్ట్గా ఇటు నుంచి అటాక్ అయినప్పుడు ఆల్రెడీ ఇక్కడ Br అనేది మైనస్ డెల్టా మైనస్ అంటే పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. దీనికి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది మైనస్. ఇది ఈ ఓరియంటేషన్లో వెళ్తే ఇప్పుడు ఈ రెండింటి మధ్య కొలిజన్స్ చూస్తున్నాం మనం. న్యూక్లియోఫైల్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తే ఆల్రెడీ డెల్టా మైనస్, ఇది కూడా మైనస్ ఛార్జ్, రెండింటి మధ్య రిపల్షన్ ఉంటుంది. కాబట్టి ఇది ఈ ఓరియంటేషన్లో వెళ్తే, అంటే ఓరియంటేషన్ అంటే డైరెక్షన్ అని అర్థం, ఈ డైరెక్షన్లో వెళ్తే అప్పుడు ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వదు. అప్పుడు దీన్ని ఏమంటారంటే ఇంప్రాపర్ ఓరియంటేషన్ అంటారు. ఇంప్రాపర్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే డైరెక్షన్ అని. ఇంప్రాపర్ ఓరియంటేషన్లో ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వదు, నో ప్రొడక్ట్. రైట్. నో ప్రొడక్ట్. ప్రాపర్ ఓరియంటేషన్ అంటే ప్రాపర్ ఓరియంటేషన్ ఇక్కడ రాస్తున్నాను. కార్బన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, Br మైనస్ ప్లస్ OH మైనస్ కదా. ఇప్పుడు ఇది ఈ ఓరియంటేషన్లో కాకుండా బ్యాక్ నుంచి అటాక్ చేస్తుంది. బ్యాక్ నుంచి అటాక్ చేసినప్పుడు ఎలా అవుతుందంటే CH, ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక H, Br మైనస్ OH అనేది ఇటు నుంచి అటాక్ చేస్తుంది. అప్పుడు Br అనేది ఇటు నుంచి బయటకు వెళ్ళిపోద్ది, బ్యాక్ నుంచి అటాక్ చేస్తుంది OH మైనస్ అనేది ఈ కార్బన్ని. అప్పుడు ఫైనల్గా కార్బన్, హైడ్రోజన్, ఓకే, కార్బన్, ఇక్కడ OH అనేది వస్తుంది, ఇక్కడ హైడ్రోజన్, ఈ Br అనేది బయటికి వెళ్ళిపోద్ది కదా, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో OH అనేది బ్యాక్ నుంచి అటాక్. దీన్ని ప్రాపర్ ఓరియంటేషన్ ఇలా వచ్చినప్పుడు ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ Br మైనస్ అనేది బయటికి వెళ్ళిపోద్ది, ఇది ప్రొడక్ట్ అనమాట. మిథైల్ ఆల్కహాలిక్ ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్. సో బ్యాక్ సైడ్ నుండి అటాక్ చేసినప్పుడు వెనక సైడ్ నుంచి Br ఎక్కడైతే ఉందో దానికి ఆపోజిట్ సైడ్ నుంచి ఈ న్యూక్లియోఫైల్ అంటారు. ఇది న్యూక్లియోఫైల్ అటాక్ చేసినప్పుడు ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ప్రాపర్ ఓరియంటేషన్ అంటారు. ప్రాపర్ ఓరియంటేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇంప్రాపర్ ఓరియంటేషన్, ప్రాపర్ ఓరియంటేషన్. 2 మాలిక్యూల్స్ మధ్య కొలిజన్స్ జరిగినప్పుడు, ప్రాపర్ ఓరియంటేషన్లో కొలిజన్ జరిగినప్పుడు మాత్రమే ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఇంప్రాపర్ ఓరియంటేషన్ అంటే ఇది Br మైనస్ ఉన్న వైపే OH మైనస్ అటాక్ చేస్తే